श्रीमातृपितृगुरुदैवाय नमः। श्री सद्गुरु पूर्णानंद गुरुशेट्टी लक्ष्मीनारायण स्वामिने नमः। माता हेमलता देविने नमः। जय सद्गुरु महाराज की जय। ఈరోజు మనం చదివి వినిపించేది శ్రీ గురువే నమః బృహద్వాసిష్టము అను శ్రీ శివరామ దీక్షితీయము. ఈ బుక్ మనకు అందించిన వారు సంపాదకులు శ్రీ నిత్యానంద కుర్మాంజల ప్రభుల వారి ప్రియ శిష్యులు శ్రీ బోధానంద కధ్యానం సుదర్శనాల రాజయోగి గారు ఈ బుక్ మనకు అందించినారు. కాబట్టి ఈరోజు మనం మీకు చదివి వినిపించేది అహంకారులకు నిరసన ప్రకారములో గుర్తెరిగే ఎరుకయే అహంకారము అని ఇంతకుముందు వీడియోలో చేసి పెట్టాను. ఇప్పుడు రెండవది అహంకారము యోగాదుల వలన వలదు అనేది మీకు చదివి వినిపిస్తాను. అలాగే ఈ వీడియోను పూర్తి వరకు చూసి మంచి జ్ఞానాన్ని నేర్చుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు. జై సద్గురు. శంకునాదంతో ప్రారంభిద్దాం. ఒకటి, అహంకారము లేకపోవుటకే అనేక సంవత్సరములు ప్రాణాయామము మొదలైన యోగములు చేయబడినవి. అలాగున ప్రాణాయామము మొదలైనవి ఎన్ని యోగములు చేసినను అహంకారము వదిలినట్లు కనబడలేదు. అహంకారము యోగాదుల వలన వదలనేరదు. అదేమనగా శంకరాచార్యులు వారే కదా అద్వైత స్థాపన చేసినది. వారికి అహంకారము వదలనేయలేదు. అహంకారము అనేక మార్గములై ఉన్నది, కానీ ఒక మార్గముగా నుండలేదు. అహంకారము ఎవరికి వదలలేదంటే అందరికీ కోపమే. అందరూ అహంకారమునే నమ్మి ఉన్నారు. మీరు నమ్మిన అది ఉండదు, మీరు నమ్మకునను అది ఉండదు. అందుకే కదా అమనస్కమని అందరు. మనస్సు లేకపోతే అహంకారము గలదా? లేదు కదా. అందుకే కదా అమనస్కము కావాలను అన్నారు. అమనస్కము అందరికీ ముఖ్యమే. అందుకు వాయువు నిరోధము చేయవలెనని అందరు. ఆ వాయు నిరోధనమునకు బలత్కారముగా ప్రయాస పడవలేనంట. అది ఎలాగున 2 కన్నులు, ముక్కు రంధ్రములు, 2 చెవులు, 2 అదో రంధ్రములు గట్టిగా బిగించి దొంగ ప్రొద్దు వేల లేచి చివరిని ఎవరిని చూడకుండా ఎవరితోనూ పలకకుండా తానును ఒకరు పలకరించకుండా యోగాభ్యాసమును చేయవలెనని గురూపదేశమును చేయును. ఊపిరి ఆడక చనిపోయిన గురువులకు వచ్చే తిప్పలు చెప్ప సౌఖ్యమగాదు. ఇది వెర్రితనముచే చేయడమే గాని వాయువు లయమైన వారు గలరా? వాయువు లయమైతే తరువాత లేచి తిరగగలరా? ప్రేత శరీరము తిరిగితేనే ఈ శరీరము తిరుగును గాని లేకపోతే ఎట్లు తిరుగును? కనుక వాయువు నిరోధము అనే కాదు. అదంటే కొట్టవత్తురు, లేకపోతే తిట్టవత్తురు, కానీ నిజము విచారించరు. విచారించితే మనసు లేని వారు గలరా?
మనసును లేనివారు ఎవరు లేరు. మనసు లేనివారు ఎవరు లేరు. మనసు లేనివారు గలరని లెస్సగా వాదించేదరు. గురువుకైనా మనసు గలదు కానీ లేకపోలేదు. గురువునకు మనసు లేకపోతే శిష్యున కెలాగున ఉపదేశము చేయును. మనసు లేనివాడు చచ్చిన వానితో సమానము. ఇంత మాత్రమునకే కదా లేనిది లేదని వెనక ఉన్నదని భ్రమ కలుగజేయుట మరి ఏదాగదు కనుక ఈ అమనస్కమునకు దృష్టాంతము లేదు. వాడుక మంత్రము కలదు. అమనస్కము ఉపకృతి కాదు. అమనస్కము గలదని అంగీకరించిన ఎడల అందుకు ఏమి దృష్టాంతము లేదు. ఇక్కడి వరకు ఈ రెండవ అహంకారము యోగాదుల వలన వదలదు అనే ఒక అంశము మనము ఇప్పుడు చదివి వినిపించాము. మళ్ళీ రేపు అహంకారం అంటే అనుభవం ఉండను, అహం రైతులకు అనుభవం లేదు. ఈ యొక్క అంశంపై మళ్ళీ విచారించుకుందాం. ఈ అంశంపై మళ్ళీ చదివి మీకు వినిపిస్తాను. అలాగే మన వీడియో పూర్తి వరకు విని ఆలకించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క అహంకారం అనేది మనిషి పోదే తప్ప వదలదు అని మహానుభావులు ఎందరో చెప్పారు. దానిని ఇప్పుడే ఈ వేళనే మనిషి బ్రతుకుండగానే చనిపోయిన వ్యక్తిని అనుకొని ఉండవలెను అని అర్థం. ఇది ఒక కోపము వలన ఎందరో అజ్ఞానంలో పాలై ఎందరో బంధాలను వీడి స్వర్గానికి నరకానికి శరీరాన్ని వదిలిపెట్టి పోయినారు అని గుర్తు. కాబట్టి ఈ కోపములు అనేది శాశ్వతం కాదు. అట్లా వచ్చి ఇట్లా పోయేదానికి మనం జీవితకాలం బాధపడకూడదని ఈ యొక్క అర్థము. జై సద్గురు మహారాజ్కి జై. అలాగే మన వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇలాగే ఈరోజు రేపు ఎప్పటికీ జీవితం ఉన్నంత వరకు ఈ యొక్క వీడియోలు ఇలాంటి వీడియోలు మాత్రమే చేసి మీకు వినిపిస్తాను. ఈ యొక్క పరిపూర్ణ బోధ అచల సనాతన ధర్మం గురించి ఈ యొక్క పూర్ణానంద ఛానల్లో పెట్టి మీకు వినిపిస్తాను. ఏమైనా తప్పు ఒప్పులుంటే కామెంట్ రూపకంగా చెప్పండి. నేను అర్థం చేసుకొని దాన్ని సవరించుకోవడానికి ప్రయత్నిస్తాను. గురువులు గురు శిష్యులు నాతోటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. జై సద్గురు ప్రభు మహారాజ్ की जय. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ